దయచేసి ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా దయచేసి ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. మనం గతంలో తెలంగాణలో 4 గెలిచినాం. ఆ 4 గెలిచినప్పుడు మనకు ఒకే ఒక అసెంబ్లీ అంటే ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేది. అది గోషామహల్. ఆ గోషామహల్ ఎమ్మెల్యే ఒకరే ఉండేది. మన హిందూ టైగర్ ఉండేది, రాజాసింగ్ ఉండేది. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న రోజులల్లా 4 పార్లమెంట్ గెలిచినాం. కారణం ఏంటంటే మోడీ మీద ఉన్న ప్రేమ, మోడీ మీద ఉన్న అభిమానము, దేశానికి మోడీ అవసరం అనేది ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడు ఇంకా ప్రజలందరూ ఎక్కువ గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే మోడీ అనేది కంపల్సరీ, మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఉండడం మోడీ అవసరం. ఇక రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తర్వాత సంగతి, కానీ దేశానికి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి ఖచ్చితంగా అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఎక్కడి పోయినా కూడా ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు. సో దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో ఇదివరకు 4 ఉండే, ఇప్పుడు 10 నుండి 12. అంటే నేను ఒక చిన్న పోల్ పెట్టినా నా ఛానల్లో. పోల్ పెడితే మోర్ దెన్ 60%, 60% మంది కూడా 12 స్థానాల వరకు వస్తాయని చెప్పేసి 60% మంది ప్రజలు. అలాగే 34% మంది కూడా 10 వరకే వస్తాయి, 9 నుండి 10 స్థానాలు వస్తాయని చెప్పేసి, 1 నుండి 3 వస్తాయని చెప్పేసి 9% మంది మాత్రమే, 1 నుండి 3 అట్లా 6 నుంచి 9% మంది ప్రజలు మాత్రమే పోల్ చేయడం జరిగింది. దయచేసి నేను మీకు క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో సోషల్ మీడియాలో నాతో పాటు పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే మనం మోడీకి ఇచ్చే గిఫ్ట్ ఇది. 10 నుండి 12 స్థానాలు గెలిస్తే మనందరం కలిసి మోడీకి ఇచ్చే గిఫ్ట్. తెలుగు ప్రజలందరూ కూడా, అలాగే ఆంధ్రాలో కూడా ఎక్కువ స్థానాలు రావాలంటే కూడా దయచేసి సోషల్ మీడియా అనేది మనకు ఆయుధం. మీ యొక్క సలహాలు, సూచనలు ఈ యొక్క వీడియోలో మనం పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు రావాలంటే సోషల్ మీడియాలో మనం ఏ విధమైన పని చేయాలి, సోషల్ మీడియాలో మనం ఏ విధమైన పని చేయాలనేది దయచేసి సోషల్ మీడియాలో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎవరు కూడా అంటే దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే పాలన వేరే వాళ్ళ చేతిలోకి పోతుంది. ఈసారి కనుక మోడీ వచ్చేది ఉంటే ఖచ్చితంగా చాలా మార్పులు చేర్పులు అనేది తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రాలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే ఆంధ్ర వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నా. ఆంధ్రాలో కూడా కేసీఆర్ పరిస్థితే జగన్కి వస్తుంది. అక్కడ సేమ్ కేసీఆర్ పోకట్నే పోయిండు. కేసీఆర్ ఆయన గురువు, కేసీఆర్ గైడెన్స్లో ఆయన పోయిండు. కేసీఆరే దగ్గరుండి ఆయన ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా దొంగ పనులు చేయాలనేది కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ నేర్పించాడు. కాబట్టి కేసీఆర్కు జరిగినట్టే, కేసీఆర్కి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అదే విధంగా ఆంధ్రాలో జగన్కు జరగబోతుంది. అక్కడ ఆంధ్రాలో కూడా మనకు సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయి ఆంధ్రాలో కూడా. అలాగే తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నమలై దూకుడు పెంచింది కాబట్టి అక్కడ నుండి కూడా మనకు పార్లమెంట్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ యొక్క సలహాలు, సూచనలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా కింద కామెంట్లో టైప్ చేయండి. ఒక 1 మినిట్ టైం తీసుకొని మీ యొక్క సలహాలు, సూచనలు టైప్ చేస్తే, మీరు పంపితే నేను దానికి సంబంధించి విశ్లేషణ అనేది నేను చేస్తాను. ఎందుకంటే 6వ తారీఖు నాడు నాది, జనవరి 6 నాడు ఇనాగ్రేషన్ ఉన్నది. జనవరి 6వ తారీఖు నుంచి వెళ్ళి నేను పెద్ద స్క్రీన్ మీద, అంటే డిజిటల్ టచ్ స్క్రీన్, పెద్ద స్క్రీన్ మీద నేను విశ్లేషణలు అన్నీ చేయబోతా ఉన్నా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి విశ్లేషణ, అలాగే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రాకు సంబంధించింది కూడా పొలిటికల్ వైబ్స్ ఆంధ్ర అనే ఛానల్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నా. పొలిటికల్ వైబ్స్ ఆంధ్ర అనేది ఆంధ్ర వాళ్ళ కోసం, సో ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసము. దయచేసి ఈ యొక్క సలహాలు, సూచనలు ఎన్ఆర్ఐలు ఎవరైతే అమెరికాలో ఉండేవాళ్ళు, కెనడాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, ఎక్కడ వేరే విదేశాలలో ఉండేవాళ్ళు, సౌదీలో ఉండేవాళ్ళు, దుబాయ్లో ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎక్కువ స్థానాలు, తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే ఏ విధమైన సోషల్ మీడియాలో ఏ విధంగా ఉండాలి మనం అనేది దయచేసి మీ యొక్క సమాచారం, మీ యొక్క విశ్లేషణ, అంటే మీరు ఏ విధంగా ఉండాలనేది మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్లో ఖచ్చితంగా టైప్ చేసి రాయండి. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుతోని 30,000 క్రాస్ అవుతున్నాం. మనం అతి తొందరలో ఈ 6వ తారీఖు లోపు కూడా ఇంకొక 20,000 మనం చేయాలంటే ఏంటంటే దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని నా యొక్క యూట్యూబ్ వీక్షకులు కూడా అడగండి.
మీరు ఇప్పటివరకు పెట్టిన ప్రతి కామెంట్ని నేను చూస్తూ ఉన్నా. ఆ కామెంట్లను నేను ఖచ్చితంగా ఈ పెద్ద స్క్రీన్ మీద కంపల్సరీ ఆ కామెంట్లు కొన్ని ఇంపార్టెంట్ కామెంట్, కొన్ని వాల్యుబుల్ సజెషన్స్, సలహాలు, సూచనలు చేసినారు. సో వాటిని కూడా నేను పరిగణలోకి తీసుకొని పెద్ద స్క్రీన్ మీద చదువుతానని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. మీ యొక్క పేరు రాయడం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకుపోయిన, ఇప్పటివరకు ముందుకు తీసుకుపోయిన యూట్యూబ్ వీక్షకులకు, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మీరు ఈ యొక్క ఛానల్ ఆదరించండి. నేను 100% హిందువుల పక్షాన ఉంటా, భారతీయ జనతా పార్టీ పక్షాన ఉంటా. అలాగే అవినీతి మీద అలుపెరుగని పోరాటం చేస్తా ఖచ్చితంగా. ఈ లంచగొండులు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అలాగే ఇంకా ఈ చాలా చాలా కార్యక్రమాలు, అంటే నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ హిందువులండి, సమాజంలో జరిగే తప్పుడు పనులన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకుపోవడానికి ఛానల్ ఉపయోగపడుతుంది. అలాగే తద్వారా పరిష్కారం కోసం కూడా ఈ యొక్క ఛానల్ దోహదపడుతుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా.